ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థతం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 10 జనవరి నుండి 16 జనవరి వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఈ వారం ఉండేటువంటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు ఏర్పడుతున్నాయి, ఏ విధమైనటువంటి పరిహారాలు ఆచరించాలి, జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా మాత్రమే నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. తాము కోరినటువంటి వస్తువులు కొనుగోలు చేయటం, తాము కోరినటువంటి ఏదైనా ఒక విశేషమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయటమో లేదా మనోవాంఛితార్థాలు నెరవేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేయటం, తాము కోరుకున్నటువంటి కార్యం సఫలం కావడానికి అనేక ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ కూడా ఈ వారం ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. విదేశాలకు సంబంధించినటువంటి విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి విపరీతమైనటువంటి ఆలోచనలు రావటం, దానికి కావలసినటువంటి కొన్ని ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ కూడా ఈ వారం ఆరంభమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. నూతన వ్యక్తుల యొక్క సహచర్యం, నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు కొంతవరకు లాభించేటువంటి అవకాశం కనపడుతుంది. నూతన వస్తువులు అనగా వస్త్రాలు కానీ లేదా విశేషించి అలంకరణ వస్తువులు కానీ ఎక్కువగా ధనం ఖర్చు చేసి కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు కనపడుతున్నాయి. స్నేహితులు చక్కగా ఉంటారు. మీ ప్రతిభ ఏంటో, నలుగురిలో మీరేంటో నిరూపించుకోవాలి అనేటువంటి ఆరాటం, ఈ తపన విశేషంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఆదాయానికి పెద్దగా చికాకులు ఉండవు. ఆదాయ వనరులు మీకోసం చక్కగా మీకోసం వెతుకున్నట్టుగానే కొత్త కొత్త అవకాశాలు రావటం, ఆదాయం పెరగడం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. కానీ వాహనాలు నడిపే సమయంలో అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. సరి అయిన సమయంలో సరి అయినటువంటి ఔషధ సేవనము, వైద్యుడిని సంప్రదించడం మాత్రం మరవకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వృషభ రాశి. వృషభ రాశి వారికి కూడా ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. విలువైనటువంటి వస్తువులను జాగ్రత్తగా దాచుకోవాలి, జాగ్రత్త పరుచుకోవాలి. ఎక్కడో పెట్టి అతి జాగ్రత్త వల్ల వాటిని మరిచేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. శుభకార్యాచరణ కోసం శుభకార్యాల్లో పాల్గొనటం, అంతేకాకుండా బంధువులతో చక్కగా కలిసి విందు వినోదాల్లో పాల్గొనటం ఈ వారం కనబడుతున్నాయి. అయితే విలువైనటువంటి వస్తువుల విషయంలో మాత్రం ముఖ్యంగా భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ లేదా ఇతరత్ర కొన్ని విలువైనటువంటి పత్రాలు జాగ్రత్త పరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తమ సంతానంతో చిన్న చిన్న మాటలు పెరిగి చిలికి గాలివానలాగా మారకుండా కాస్త ఓపిక సహనం ఈ వారం అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కుటుంబంలో ఒక ఇంత చిన్న అశాంతి కనబడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ తమ ఆరోగ్య విషయంలో కానీ సరి అయినటువంటి వైద్యుని సంప్రదించడము, అలాగే ఔషధ సేవనం కూడా కనపడుతూ ఉన్నాయి. తీర్థయాత్రలు చేయటమో లేదా విశేషించి ఒక పుణ్యస్థలంలో ఏదైనా విశేషమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయటం ఈ వారం కనపడుతున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాడికి ఒక ప్రయత్నం, రెండవ ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులకు సామాన్యంగా ఉంది, ఎక్కువగా కృషి చేయాలి, తద్వారా చక్కని ఫలితాలు పొందుతారు. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో విశేషించి శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైనటువంటి కలహాలు, అనవసరమైనటువంటి చికాకులు,
వీటికి కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కోర్టు వ్యవహారాలు, పోలీస్ స్టేషన్లు, వాటికి సంబంధించినటువంటి విషయాలలో కూడా కొంత ఓపిక, తొందరపాటు మాత్రం పనికిరాదు సుమా. అతి ఆవేశము తమకే అనర్థం అనేటువంటి విషయాన్ని తెలుసుకొని కాస్త ఓపికతో ఎత్తుకు పై ఎత్తులేసేటువంటి విధంగా కాస్త ప్రశాంతంగా ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అజీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ, ఉదర సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు కానీ తలెత్తేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కారణమైనటువంటి అనవసరమైనటువంటి కలహాలకు కాస్త దూరంగా ఉండండి. సహవాస దోషాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఆహార విహారాదుల విషయాలలో కూడా తగు శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఉండేటువంటి బంధువుల విషయంలో మీరు అనని మాటలు కూడా ఫలానా వారు ఈ విధంగా అన్నారని అనవసరమైనటువంటి నిందారోపణ మీపైన చేసేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అలసత్వం కానీ, ఏమాత్రం అశ్రద్ధ కానీ చూపకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి ప్రభుత్వపరం కానీ, అక్కడ ఉండేటువంటి నియమ నిబంధనల విషయాలలో ఒకంత శ్రద్ధ, జాగ్రత్త తీసుకోవాలని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. మానసికమైన చక్కని ఉల్లాసం, ఉత్సాహం ఏర్పడతాయి. అంతేకాకుండా ఈ వారం ముఖ్యంగా నూతన స్నేహాల వల్ల, కొత్త స్నేహాల వల్ల ఆత్మీయ అనుబంధాలు పెరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వివాహ సంబంధాల కోసమే ప్రయత్నాలు చేసేటువంటి వాళ్లకు ఒకంత మేలు జరిగేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. కుటుంబంలో చాలా కాలంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలకు పరిష్కారం లభించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. జీవిత భాగస్వామితో చక్కని అనుబంధం, సఖ్యత కూడా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా కళా సంబంధమైనటువంటి విషయాలలో కళాపరమైనటువంటి కొన్ని అవకాశాలు మీకు రావటం, తద్వారా కళాకారులకు చక్కని ఉన్నతి కలగటం, ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతున్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతోంది. అంతేకాకుండా విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. చక్కని అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా కృషి చేసినట్లయితే మీకు చక్కని ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. కనుక అనవసరమైనటువంటి సహవాస దోషాలని కాస్త దూరంగా ఉంచి విద్యుక్త ధర్మంపై శ్రద్ధ చూపాలని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక వ్యాపారస్తులు ముఖ్యంగా నూతన వ్యాపారాల కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నం సఫలమయ్యే అవకాశం ఉంది. కానీ వెంటనే అది కార్యరూపం దాల్చకపోవచ్చు. కొద్దిగా సమయం తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితమే కనబడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు మహాలక్ష్మి స్తోత్రాన్ని కానీ, గౌరీ ధ్యానాన్ని కానీ ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఏదో తెలియనట్టు ఒక ఆందోళన, ఏదో తెలియనట్టు ఒక చిన్న మానసికమైనటువంటి ఒక చిన్న అసంతృప్తి, ఇవన్నీ కూడా మిమ్మల్ని వెంటాడే అవకాశాలు కనబడుతున్నాయి. తమ యొక్క సంతానం కోసమై, తమ సంతానం యొక్క వివాహాల విషయంలో కానీ, లేదా వారి యొక్క భవిష్యత్తు విషయంలో కానీ నిర్ణయాలు తీసుకోవటంలో ఎటూ తెలియనట్టు పరిస్థితి. ముందు వెళదామంటే ఒక పరిస్థితి, వెనక్కి రావాలంటే మరొక పరిస్థితి. ఈ విధమైనటువంటి ఒక క్లిష్టమైనటువంటి స్థితిని మీరు ఈ వారం ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ధనానికి పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోవాలి. వాత సంబంధమైనటువంటి చికాకులు కానీ, నరాల సంబంధమైన ఇబ్బందులు ఏమైనా స్వల్పంగా పొడచూపినా కానీ సరి అయిన సమయంలో సరి అయిన విధంగా వైద్యుణ్ణి సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా చక్కని పరిష్కార మార్గం మీకు లభిస్తుంది. అంతేకాకుండా వ్యాపారస్తులకు ముఖ్యంగా నూతన వ్యాపారాలకు కానీ, లేదా మీరు చేసేటువంటి వ్యాపారంలో కొత్త మార్పులు తీసుకురావాలని, నూతనమైనటువంటి విధానాలలో అధిక ధనార్జన చేయాలనేటువంటి కొన్ని ఆలోచనలు రావడం, దానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులను కలవడం కూడా ఈ వారం కనబడుతోంది. వివాదాస్పదమైనటువంటి భూముల కొనుగోలు విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులకు చక్కగా ఉంది కానీ ఎక్కువగా కృషి చేయాలి. తద్వారా చక్కని అనుకూల
అనుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని అలాగే నృసింహ ధ్యానాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఏర్పడినా కానీ సరి అయినటువంటి వైద్య విధానం వల్ల సరి అయిన సమయంలో సరి అయిన విధంగా స్పందించడం వల్ల మీకు అనేకమైనటువంటి చికాకు నుంచి బయటపడతారు. ఆ విధమైన మార్గంలో మీరు వెడతారు. అంతేకాకుండా దైవ ధ్యానము, మీ యొక్క సంప్రదాయపరమైనటువంటి విషయాలపై చక్కని శ్రద్ధ, ఆచరణ ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఒక చక్కని పుణ్యకార్యంలో కానీ లేదా ఒక చక్కని విశేషమైనటువంటి సేవా కార్యక్రమంలో కానీ మీ యొక్క అవసరము, మీ యొక్క ఉపస్థితి ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా విద్యార్థులు చక్కగా కృషి చేయండి, చక్కని ఫలితాలు కనపడుతున్నాయి. కానీ మానసికమైనటువంటి శారీరకమైన కొంత అలసత్వం కూడా ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా అనవసరమైన విషయాలు ఎక్కువగా ఆలోచించి తమకు సంబంధం లేని విషయాల్లో కూడా జోక్యం చేసుకోవటం వల్ల మీపై ఒక రకమైనటువంటి నిందారోపణలు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. బుద్ధి కాస్త ఆలోచనలు వక్రించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. బంధువులతో అనవసరమైన వైరాలు లేకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. మనస్సు కాస్త చంచలత్వాన్ని పొందే అవకాశం కూడా ఈ వారం కనబడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగ విషయంలో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒకానొక శుభవార్త కూడా మీకు అందేటువంటి అవకాశం ఉంది. తద్వారా స్థానచలనం జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రాన్ని, రాహుకేతు యొక్క జపధ్యానాలని ప్రతినిత్యము చేయండి. వీలైతే సుదర్శన స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. ఒక విశేషమైనటువంటి ఒక కార్యం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నంలో కొంత 4 అడుగులు ముందుకు పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి ఆశ, ఒక రకమైనటువంటి ఉత్సాహము, మరొక విధంగా మీపై మీకు ఆత్మవిశ్వాసం పెరగటము ఇవన్నీ కూడా ఈ వారం కనబడే అవకాశాలు, ఈ వారం ఏర్పడేటువంటి సూచనలు మాత్రం కనబడుతున్నాయి. తమ సంతానం యొక్క విద్యా విషయంలో మాత్రం ఒకంత చికాకు మాత్రం ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. అంతేకాకుండా విద్యార్థులు ముఖ్యంగా అలసత్వం బాగా పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. కనుక ఎక్కువగా కృషి చేయవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక, వీలైనంత వరకు హనుమదాలయానికి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతినిత్యము ప్రదక్షిణ చేసే ప్రయత్నం చేయండి. అనేకమైనటువంటి జాఢ్యాల నుండి మీరు బయటపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి వాత సంబంధమైనటువంటి చిన్న చిన్న చికాకులు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సహవాస దోషం కూడా ఈ విషయంలో, స్నేహాల విషయంలో కింత జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తమ సొంత ఆలోచనలకే విలువ ఇవ్వండి. అనవసరమైనటువంటి ఉచిత సలహాలు మీరు ఆచరించి అనవసరమైనటువంటి చికాకులు తెచ్చుకోకూడదని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంది, వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర స్తోత్రాన్ని, సూర్యాష్టకాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. మానసికమైనటువంటి చక్కని ఉల్లాసం కలుగుతోంది. మీ యొక్క ఏదైతే సాధించాలనేటువంటి తపన ఉందో అందులో ఒక అడుగు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఒక శుభవార్త కూడా మీరు వినేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్థిరాస్తుల విషయంలో లేదా చరాస్తుల విషయంలో మీరు కొనుగోలు చేసేటువంటి భూముల పట్ల కూడా కొంత మీకు సంతృప్తికరమైనటువంటి వార్తలు మీకు చేరేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. నూతనంగా గృహ నిర్మాణం కానీ, గృహ నిర్మాణం కోసం ఏదైనా స్థలాన్ని కొనుగోలు చేయడం కానీ జరగవచ్చు. కొత్త వ్యాపారాలలో ప్రవేశించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రాజకీయంగా కానీ లేదా
సామాజికంగా కానీ ప్రభుత్వపరమైనటువంటి ఉన్నత స్థానాల్లో ఉండేటువంటి వ్యక్తులను మీకు పరిచయం కూడా ఏర్పడే అవకాశం ఉంది. వారికి మీ వల్ల కొంత మీరు వారికి కావలసినటువంటి పనులు కూడా చేసి పెట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఏదైనా ఒక విశేషమైన దైవ కార్యంలో మీ వంతు పాత్ర విశేషించి మీరు మీ యొక్క సమయాన్ని పూర్తిగా వినియోగించి ఒక విశేషమైనటువంటి కార్యాన్ని మీరు చేసేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ మాత్రం పనికిరాదు. అతి ఆవేశం అనర్థదాయకం గనక ఆవేశాన్ని కాస్త తగ్గించుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు సూర్యాష్టకము, శనేశ్వర స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. బృహస్పతి స్తోత్రాన్ని కూడా ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి అనిశ్చిత స్థితి. నూతన వ్యాపారాలలో అడుగుపెట్టడం, అన్నీ ఒకేసారి పనులు చేయాలి, అన్నిట్లలో అన్ని పనులలో కూడా తమ బాధ్యతే తమ యొక్క ఉపస్థితే ఉండాలి అనేటువంటి ఒకంత ఈ ఆలోచన వల్ల కొంత మీకు విపరీతమైనటువంటి శారీరక మానసికమైనటువంటి ఒత్తిడి ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా అన్ని పనులు ఒకేసారి చేయాలనో లేదా ఏ పని చేయాలన్నా వాయిదాలు పడుతున్నాయనో ఒక రకమైనటువంటి మానసిక అశాంతి ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి కొంత లబ్ధి కానీ, రాజకీయ నాయకులకు కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఒక అనుకూలంగా ఉందని చెప్పవచ్చును. అయితే ఏ పనైనా కూడా కాస్త ప్రయాసతో పూర్తయ్యేటువంటి అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. కాస్త ఆవేశాన్ని తగ్గించుకొని అనవసరమైన ఆవేశం వల్ల అది మనకే అనర్థదాయకం అవుతుందనే విషయాన్ని గ్రహించి కాస్త ప్రశాంతతగా ఆలోచించి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా వారాంతంలో మాత్రము మనస్సుకు కావలసినటువంటి ఒకంత ధైర్యము, మానసికమైనటువంటి ఉత్సాహము ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. విద్యార్థులు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు సూర్యాష్టకంతో పాటు శనేశ్వర ధ్యానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. తద్వారా అనుకూలమైన చక్కని ఫలితాలను మీరు పొందవచ్చు. మకర రాశి. మకర రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అయినా నూతన సహవాస దోషాల వల్ల అనవసరమైనటువంటి నిందారోపణలు, అవమానాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు, తమకు సంబంధం లేనటువంటి విషయాల్లో కూడా తమల్ని బాధ్యులు చేయటం, ఏది చేయాలన్నా ముందుకెళ్ళాలన్నా కానీ పనులు పూర్తిగా అవుతున్నట్టుగానే అవుతాయి. అంతేకాని ఏదో విధంగా ఏదో ఒక చిన్న కారణం చేత, అంతవరకు ఊహించినటువంటి ఒక స్వల్పమైన కారణం చేత అవి కాస్త వాయిదా పడడం ఇవి కనబడుతున్నాయి. ఉద్యోగాన్వేషణలో ఒకంత ఓపిక అవసరము. తొందరపడి నిర్ణయాలు తీసుకొని నిరుత్సాహంతో ఆ ప్రయత్నాన్ని మాత్రం మానకూడదు. ఉద్యోగస్తులు ఉద్యోగాన్వేషణలో కాస్త ఓపికతో మీ ప్రయత్నాన్ని మీరు ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అక్కడ ఉండేటువంటి నియమ నిబంధనల విషయాలలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండాల్సిందిగా, ముందే కాస్త అవసరమైన విషయాల్లో స్పందించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులకు సామాన్యంగా ఉంది. అనవసరమైనటువంటి తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ఒక రకమైన ఆలోచనలు కాస్త పక్కకు పెట్టి వాస్తవ జీవితంలో ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఒకానొక అవార్డు కానీ లేదా ఒక విశేషించిన గౌరవం కానీ మీకు దక్కుతుంది అనే విషయాన్ని తెలిసి మాత్రం మీరు ఆనందిస్తారు. చోర భయం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర ధ్యానంతో పాటు కృష్ణాష్టకాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి వారమంతా కూడా
శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్త తీసుకోవాలి. నూతనమైన స్నేహాల విషయాలలో మీకు కొంత లాభించే అవకాశం కూడా కనబడుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడమో, ఎవరినైనా మీరు ఎక్కువగా ఆకాంక్షిస్తున్నారో, ఎవరి స్నేహం కోసమైతే తపిస్తున్నారో వారి విషయంలో కొంత మీకు అనుకూలమైనటువంటి వార్తలు రావడము, ఒకంత అనుకూలమైన స్పందన కూడా మీకు లభించే అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగాన్వేషణలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి కూడా లభించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక పెళ్లి సంబంధాలు కూడా నిశ్చయమయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనబడుతున్నాయి. ధనం విపరీతంగా వ్యయం చేయటం, ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వాహనాలు నడిపే సమయంలో కానీ, ప్రయాణాల సమయంలో కానీ ఒకంత జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తమ సంతానం యొక్క ప్రవర్తనలో కొంత ఆలోచన, కొంత ఆందోళన కూడా మీకు కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక వ్యాపారస్తులకు ముఖ్యంగా వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారస్తుల విషయాలలో ఒకంత మీకు మేలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా కాలంగా ఉన్న వివాదాలు కొంతవరకు సమసిపోయేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి, శనేశ్వర ఈ 2 ధ్యానాలను ప్రతినిత్యము పారాయణం చేయండి. వీలైతే దుర్గా దేవాలయంలో దీపారాధన చేసి ప్రదక్షిణ చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అయితే విపరీతమైనటువంటి ధన వ్యయము, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటము, కంటికి సంబంధించినటువంటి కొన్ని బాధలు ఏర్పడము, ఎవరూ తనను అర్థం చేసుకోవటం లేదు, ఎవరూ తన మాట వినటం లేదనేటువంటి ఒకంత మానసికమైనటువంటి నైరాశ్యము, వైరాగ్యము ఇవి ఈ మీలో ఏర్పడే అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. ధనానికి పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. అయితే వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకోవటంలోనో, లేదా దాన్ని ఒక రకమైన పద్ధతి ప్రకారంగా ఖర్చు చేయడంలోనో మీరు పూర్తిగా సఫలమయ్యేటువంటి అవకాశాలు తక్కువ కనపడుతున్నాయి. కనుక ఒకంత శ్రేయోభిలాషుల యొక్క సలహాల వల్ల మాత్రం మీకు మేలు జరుగుతుంది. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా ఇక విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలంగా ఉంది. కానీ ఏదో తెలియనటువంటి ఒక జంకు, ఏదో తెలియనటువంటి ఒక అభద్రత, ఏదో తెలియనటువంటి మానసికమైనటువంటి ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం సన్నగిలడం ఒకంత ఆందోళన కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి. విపరీతమైనటువంటి ధనాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశాలే ఈ వారం కనబడుతున్నాయి. ఇక వ్యాపారస్తులు కూడా కాస్త సామాన్యంగా ఉంది. తొందరపడి సాహసోపేత నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా నృసింహ కరావలంబ స్తోత్రాన్ని, అలాగే దుర్గా స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది 12 రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది నిరంతరం ఆ శ్రీహపతి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది వీలైనంత సాటివాడికి వీలైన కొద్దిగా సహాయం చేస్తూ, ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షిస్తూ, దేవతా వృక్షాల్ని మేడి, మామిడి, వేప, మర్రి, తులసి ఈ రకమైనటువంటి కొన్ని వృక్షాలని పెంచుతూ, పోషిస్తూ, తాము బాగుపడుతూ ఎదుటి వారిని కూడా బాగుపడేటువంటి ఒక రకమైన ఆలోచనతో ముందుకెళ్లాల్సిందిగా, ఆ రకమైనటువంటి చక్కని ఆలోచనలు, ఆ భావము, సద్బుద్ధి పరమాత్మ మనందరికీ ప్రసాదించాలని వేడుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సరం అనగా మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సంవత్సరం అందరికీ కూడా చక్కని సుఖ సంతోషాలు కలగాలని, అంతేకాకుండా